కోట్లాది మంది 1000 కన్నులతో ఎదురు చూసేటువంటి ఆదిపరాశక్తి సమ్మక్క ఈరోజు చిలకల గుట్టను వదిలి ఈరోజు వనం విడిచి జనంలోకి రానున్నారు. జనంలో ఉన్నటువంటి మేడారంకు చేరుకొని మేడారం గద్దెపైకి చేరుకోవడంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, దేశంలో ఉన్నటువంటి వివిధ గిరిజన జాతులకు సంబంధించి ఆదివాసీ తెగలన్నీ కూడా మేడారంలో 2 రోజులకోసారి ఆత్మీయంగా కలుసుకునేటో సంబురం. మహా అద్భుతమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానుంది. ప్రధానంగా మేడారం సమ్మక్కని పూజించేటువంటి ఆదివాసీ పూజారులు ఎవరైతే ఉన్నారో ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ప్రస్తుతం మనం ఆదివాసీ పూజారులు సమ్మక్కని గద్దెకి తెచ్చేటువంటి ఆదివాసీ పూజారులని కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి జనరల్గా వాళ్ళు సాధారణంగా ఎట్లా ఉంటారు అనేటువంటిది బాహ్య ప్రపంచానికి ఒక ఇంట్రెస్టింగ్ అంశం. అట్లాంటి ఇంట్రెస్టింగ్ అంశం నేపథ్యం లోపల ఇప్పుడు మనం ఆదిపరాశక్తి సమ్మక్కను తీసుకొచ్చేటువంటి ప్రధాన పూజారికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర మనం ఉన్నాం. వీళ్ళు సాధారణంగానే చిన్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకునేటువంటి సన్నకారు రైతులు ఇంట్లోనే అమ్మను మదిలో తలుచుకొని వాళ్ళు ప్రకృతి పండుగను పూజించేటువంటి వ్యక్తులు. ఒకసారి మనకు నరసింహరావు గారు మనతో ఉన్నారు. ఒకసారి నరసింహరావు మనతో ఉన్నారు. వీరే అంటే సిద్ధబోయిన వంశానికి సంబంధించి సిద్ధబోయిన వంశమే ఆదిపరాశక్తి సమ్మక్కని చిలకల గట్టును తీసుకొచ్చి వీరు సిద్ధబోయిన నరసింహరావు గారు. సో నరసింహరావు గారు అంటే మీరు సాధారణంగా ఎంతమంది ఉంటారు, ఏం చేస్తారు? సమ్మక్కని తీసుకొచ్చేది మీరేనా, సిద్ధబోయిన వాళ్ళే తీసుకురావాలన్నా, ఎట్లా అని? సమ్మక్కనే సిద్ధమైన వాళ్ళ వంశమే. సమ్మక్కనే తీసుకొని వచ్చేటప్పుడు మా ఆచార సాంప్రదాయాల ప్రకారంగా గోత్రికాన్ని బట్టి తీసుకొని వస్తాం. ఒక్కొక్క గోత్రం వాళ్ళు ఒక్కొక్క పని చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఎంతమంది తీసుకొస్తారు? సిద్ధమైన వాళ్ళు అంటే చాలా కుటుంబాలు అండి. ఎన్ని కుటుంబాలు? మీరు మెయిన్ కుటుంబాలు ఎన్ని? ఆ కుటుంబాలంతా కూడా అమ్మని తీసుకురావడానికి కోసమే వస్తారా, ఎట్లా ఉంటుంది? అమ్మని తీసుకురావడానికి సిద్ధమైన వంశము, కొక్కెరోళ్ళ వంశము అందరం కలిసి కుల పెద్దలు కలిసి అందరం కలిసి తీసుకొని వస్తున్నారు. ఎంతమంది తీసుకొస్తారు నరసింహరావు గారు? మా పెద్దలు ప్రకారం మా పెద్దలు ముందుకెళ్తారు. ఆ తర్వాత గుట్ట నుండి మా ఆచార సాంప్రదాయాల ప్రకారంగా గుట్టు గోత్రాల్లో సంబంధించిన వాళ్ళే ముందుకు పోయి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అంటే రేపు సహజంగా ఈ అమ్మవారికి సంబంధించి తీసుకొచ్చే రోజు ఎన్ని గంటలకు లేస్తారు? మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యవహారాలంటే ఎన్ని గంటలకు లేస్తారు? వనం తీసుకురావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఎన్ని గంటలకు లేచి వనం ఎంతమంది తీసుకుపోతారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రేపు 4 గంటలకు, తెల్లారి గంటల 4 గంటలకు వనం తీసుకొని రావడం జరుగుతుంది. వనం తీసుకొని వచ్చిన తర్వాత సాయంకాలము వనం తీసుకొచ్చేటప్పుడు అంటే ఏం చేస్తారు, ఎట్లా? వనం తీసుకొని వచ్చేటప్పుడు వనదేవతను తీసుకొని వస్తాం. అందరు పూజారులు అందరం కలిసిపోయి వనదేవతను తీసుకొని వచ్చి గద్దె మీద ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. వనదేవతను తీసుకురావడం అంటే అక్కడ ఏం చేస్తారండి మీరు? అక్కడ కంకవనం పూజ చేసి కంకవనం తీసుకొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించడం జరుగుతుంది. సో ఎంత దూరం నుంచి తీసుకురావాలి? ఏదైనా పక్క ఊరా, ఆ ఊర్లో ఇంకెవరైనా ఉంటారా? అక్కడ మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి? మేము ముందుగానే కంకవనానికి పూజ చేయడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత 1 కిలోమీటర్ దూరంలో అడవిలో నుండి కంకవనం తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చి డైరెక్ట్ గద్దెపైకి వస్తారా, ఎట్లా? కంకవనం తీసుకొని వస్తూ పోతురాజు గద్దె అని ఇంగ్లీష్ మీడియం పక్కన ఒక పోతురాజు దేవుని గద్దె ఉంటుంది. అక్కడ మొక్కిన తర్వాత డైరెక్ట్ గద్దెలపైకి తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేస్తాం. అంటే ఆ కంకవనాన్ని అంతా కూడా గద్దె పైన పెడతారా, ఎట్లా? గద్దె పైన పెడుతున్నాం. కంకవనం ఏంటిదంటే సంతు పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు కలగజేయడం. ఆ కంకవనం తీసుకొని వస్తే వాళ్ళు సంతు పడడానికి వాళ్ళు అక్కడ పడుకుంటారు. దాని మీద నుండి దేవుడు దాటి వస్తే సంతు అవుతుంది, అమ్మవారు తొక్కితే అనే ఉద్దేశంతో అది ఆచారంగా వస్తున్నది, ఆనవాయితీ. సో పొద్దున్నే ఉదయమే పోయి వనదేవతకి పూజ చేసి కంకవనాన్ని తీసుకొచ్చి గద్దె పైన వనాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మధ్యాహ్నం తర్వాత చిలకలగుట్టకు వెళ్ళడం జరుగుతుంది. చిలకలగుట్టకు వెళ్ళిన తర్వాత 5 గంటల నుండి దాదాపు గుట్ట నుండి బయలుదేరేటప్పుడు
గద్దె వరకు వచ్చేసరికి 8 కావచ్చు, 8 అవుతుంది. సో మీరు చిలకల గుట్టకి వెళ్ళడం కోసము ఇక్కడ చేసేటువంటి తంతు అంటే సమ్మక్క గుడిలో కావచ్చు, మీ ఇళ్ళలో కావచ్చు, ఎట్లా నిష్ఠతోటి ఉపవాసం ఉంటారా, ఎట్లుంటారు, ఏం చేస్తారు? చిలకల గుళ్ళకు వెళ్ళేటప్పుడు ఊళ్ళో గర్భగుడిలో పూజ చేసుకుంటూ అన్నీ మా కార్యక్రమంలో ఏవైతే వస్తువులు అవసరమో ఆ వస్తువులన్నీ శుభ్రం చేసుకొని గుట్టపైకి వెళ్ళడం జరుగుతుంది. సో గుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతమంది పోతారు, ఎట్లా ఫస్ట్ ఎంతమంది వెళ్తారు, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఎట్లా పోతారు, ఎట్లా తీసుకొస్తారు? గుట్టపైకి వెళ్ళేటప్పుడు మెయిన్గా మా పెద్దలే పోతారు, అందరు వెళ్ళరు, ఒక 4 పెద్దలు పోతారు. వాళ్ళు మీ అందరం కిందనే ఉంటాం చాలామంది. ఎందుకంటే మా పెద్దలు మాకు తరతరాలుగా వచ్చిన ఆచారం ప్రకారంగా మా అమ్మ నాన్నలు, మా తాతలు ముత్తాతలు ఎట్లయితే ఆనవాయితీగా తీసుకొస్తున్నారో మేము చిన్నపిల్లలం కాబట్టి మా పెద్దలు వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత ఆ తర్వాత మేము ఇన్వాల్వ్ అవుతాం. అందరూ గుట్ట కిందనే ఉంటాం. వాళ్ళు చేసిన తర్వాత అమ్మవారిని తీసుకొని కిందికి రావడం జరుగుతుంది. అంటే సిద్ధపోయిన వంశం కావచ్చు, కొక్కెర వంశం కావచ్చు, వీళ్ళందరూ వెళ్తారు కదా, ఎంతమంది అవుతారండి? మీరు ఎంతమంది ఉన్నారు? ఎంత దాదాపు? ఇది సిద్ధమైన వంశం చాలా ఉన్నది, 100 మంది. మా పాలెంలో అందరం 100 మంది సిద్ధమైన వంశస్థులు ఉన్నారు. కొక్కెర వంశస్థులో ఒక 5 కుటుంబాలు ఉన్నాయి. సో సిద్ధమైన వంశం వాళ్ళు, కొక్కెర వాళ్ళు అక్కడికి పోతారు. అంటే చిలకల గట్టు దగ్గరికి పోయి చిలకల గట్టు కింద మీరు అందరు ఉంటారు. మీరు అందరు ఉన్న తర్వాత పైకి ఎంతమంది ముఖ్యులు అనుకునేటోళ్ళు ఎంతమంది పోతారు పైకి? చిలకల గుట్టకు వెళ్ళిన తర్వాత పైకి పోయేవారు ఒక 4 మాత్రమే వెళ్తారు. మా పెద్దలు వెళ్తారు. అది సీక్రెట్గా ఉండవలసిన నియమాలు. అయితే అందులో కొంతమంది కొమ్ము బూరలు ఊదడం ఇట్లా ఉంటారు కదా, అంటే ఎంతమంది అమ్మవారు అన్ని అక్కడ పూజలు చేసిన తర్వాత ఎంతమంది ఎట్లా తీసుకొస్తారు, ఎవరెవరు ఏం పట్టుకుంటారు? అమ్మవారు తెచ్చేటప్పుడు వాస్తవంగా కొక్కెర కృష్ణయ్య దేవుని పూనకం అవుతుంది. ఒకరు దీపధూపం వేసేవాళ్ళు, ఒకరు జలకం వేసేవాళ్ళు. దాంట్లో నేను కూడా ఒక భాగం వస్తాం, కొమ్ము పట్టేవాడిని. మా నాన్న అయితే ఆచారంగా వచ్చినవి. సో తీసుకొచ్చేటువంటి 4 ప్రధాన వ్యక్తుల్లో మీరు ఒకరు. అవును. మీరు కొమ్ము పడతారు. అంటే బాహ్య ప్రపంచానికి కొమ్ము అంటే ఏంటో తెలియదు, జలకం అంటే ఏంటి తెలియదు, ధూపం అంటే ఏం తెలియదు. కృష్ణయ్య గారు అంటే ఆయన దేవుడు పుడతారు కాబట్టి ఆయన వస్తుంటే మీరంతా కూడా ఆయనను అనుసరించుకుంటూ వస్తారు. అంటే కొమ్ము ఊదడం అమ్మకి ఇష్టమా? జలకం అంటే ఏంటిది? జలకం అంటే ఇది దేవుడు పూనినప్పుడు ఏదన్నా ఆటంకాలు అవి వచ్చినప్పుడు ఇబ్బంది అయినప్పుడు జలకం అనేది నీళ్ళు చల్లితే అది దానికి ఒక ఆటంకం అనేది తొలగిపోవడం జరుగుతుంది. ఈ కొమ్ము పట్టడం అనేది ఆచారంగా వస్తున్నది, ఒక బలం, ఒక శక్తి లాంటిది అమ్మవారికి. ఈ కొమ్ము అనేది నేను ఉన్నాను, నేను వస్తున్నాను అనే నినాదంలో ఈ కొమ్ము ఆమెకొక బలంగా ఇది ఉండడం జరుగుతుంది. ధూపం వేయడం అంటే అమ్మ వస్తుంటే శాంతించడం కోసం ధూపం వేస్తారా, ఎట్లా? అమ్మ వస్తున్న స్టార్టింగ్ కొమ్ము పడతాము, ధూపం వేస్తాం. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు జలకం వేస్తాం. అమ్మవారికి అది మెయిన్ ఇంపార్టెంట్గా ఇది ఉంటుంది. సో నరసింహరావు గారు, అంటే కొమ్ము పట్టేవాళ్ళు ధూపము, జలకము, అదేవిధంగా ప్రధానంగా అమ్మని తీసుకొచ్చి పూనేటువంటి కృష్ణయ్య గారు, మొత్తం 4 మీరు వస్తుంటారు కదా. 4 వచ్చినప్పుడు అంటే ఆ క్రమం లోపల ఈ బాహ్య ప్రపంచము ఇదంతా మీకు అనిపిస్తుందా? మీకు అప్పుడు ఏం జరుగుతుందా అనేటువంటిది తెలుస్తుందా? ఎట్లా ఉంటుంది? అది దేవుని తీసుకొని వచ్చేటప్పుడు మేము అందరం ఆ దేవుని నిమగ్నం అయిపోతాం. అక్కడ వాస్తవంగా చెప్పాలంటే గుట్ట దిగినామంటే ఒక దేవుని తీసుకొచ్చే క్రమంలో ఒక భయం అనేది ఏర్పడుతుంది. అమ్మవారిని జాగ్రత్తగా తీసుకురావాలి, మాకు పూనకమయ్య అనే దాని మీద మాకు ఒక భయం అనేది ఉంటుంది. అదే భయంతోనే మేము ధైర్యంతో అమ్మవారిని తీసుకోవడం జరుగుతుంది. మా పూజారులందరూ కుటుంబాలు అందరం కలిసి, మా పెద్దలు అందరూ కలిసి దీన్ని క్రమబద్ధంగా చేయడం జరుగుతుంది. మొత్తం మీరు తీసుకొస్తుంటే మీ పూజారులు, మీకు సంబంధించినటువంటి ఆదివాసీకి ప్రజానీకము కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు, అంతా దగ్గరకు వస్తారు. అంటే దాంట్లో ఉద్దేశం ఏంటంటే మీకు ధైర్యం ఇవ్వని కోసం అమ్మని తీసుకొస్తారు కాబట్టి, అంటే మీకు ఎట్లా సపోర్ట్ ఉంటుంది అదంతా? అమ్మవారు తీసుకొస్తుంటే అమ్మవారిని ముట్టుకోవాలి.
అమ్మవారిని ముట్టుకుంటే అమ్మవారిని ముట్టుకోగానే ఒక ఆత్మ ధైర్యం, అమ్మవారిని ముట్టుకోగానే ఒక ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఒక ముట్టుకుంటే చాలు, అదే నాకు ఆ, చాలా యోగ్యం. అది అనేది కంపల్సరీ అందరూ ప్రతి ఒక్కరు ముట్టుకోవడం జరుగుతుంది. ఆమె ఎంతమంది ముట్టుకున్నా కొందరికి అది అందరికీ వర్తిస్తుంది. ఆ తల్లి దీవెనలు ఆ గుట్ట దిగేటప్పుడు అందరికీ ఉంటుంది. ఈ సరిహద్దు ఏరియాలో అమ్మవారు ఉన్నటువంటి ప్రజలకు చల్లంగా చూసుకోవడం జరుగుతున్నది. సార్ నరసింహరావు గారు చివరిగా చెప్పండి, అంటే అక్కడికి పోయిన తర్వాత మీరు ఈ 100-150 మంది కొక్కెర వంశము అదేవిధంగా సిద్ధమైన వంశం వాళ్ళు ఉంటారు. అంటే మీరు ఈ గుట్ట కింది నుంచి గుట్ట పై పోయేసరికి ఎంత సమయం పడుతుంది? అక్కడ ఎంతసేపు మీరు అమ్మవారి సన్నిధిలో అంటే ప్రైవసీగా చాలా రహస్య ప్రదేశంలో గడపాల్సి వస్తుంది? ఎంతసేపు అమ్మవారిని మీరు ఆరాధించడం, ఆమెను కొలువడము, దోర్తన పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా, అది ఎంతసేపు సమయం పడుతుందండి? సార్ మీ అందరం పోయిన తర్వాత గుట్ట మీదకి పోయిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగానే మా పెద్దలు వెళ్తారు. పూజ మొత్తం ముగించుకున్న తర్వాతనే బయలుదేరడం జరుగుతుంది. అక్కడ మా పెద్దలు వెళ్ళి అమ్మవారికి ఏం చేయాలనో ఏం చేయకూడదు అన్నటువంటి కొన్ని పూజలు ఉంటాయి. అది చేసిన తర్వాతనే పూనకం అయిన తర్వాతనే మేము బయటికి వెళ్ళడం జరుగుతున్నది. సో మీరు పైకి వెళ్ళిన తర్వాత ఎంత సమయం పడుతుందండి ఇదంతా? పైకి వెళ్ళిన తర్వాత గంట తర్వాత సమయం పడుతుంది. గంట పూజ చేసిన తర్వాత మిగతా కిందికి రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం ఒక గంట అటు కావచ్చు ఇటు కావచ్చు. సో గంట సమయము మీరు నలుగురు పోయిన తర్వాత ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో పెద్దవాళ్ళు అమ్మని దగ్గరికి పోయిన తర్వాత అక్కడ అంటే మీకు ఇప్పుడు కొమ్ము పట్టాలి, జలకం పట్టాలి, వీళ్ళంతా మీరంతా ఎక్కడ ఉంటారండి? అది ప్రధానంగా అమ్మని తీసుకొచ్చి అమ్మ పూనేటువంటి కృష్ణయ్య గారి తర్వాత మీరు ఎక్కడ ఉంటారు? మీకు ఎట్లాంటి ఇండికేషన్ వస్తుంది? అంటే మీరు ఎప్పుడు మీరు ఇక సైన్యంలో ఎట్లా కదలాలనేటువంటి మీకు సమాచారం వస్తుంది? అమ్మవారి పూజలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మా పెద్దలు కానీ మేము మా సిద్ధమైన వంశం కానీ కుక్కెర వంశం కానీ వీళ్ళందరూ కూడా గుడ్డ పైన పూజలు అయిపోయిన తర్వాత ఒక నిశ్చితతో ఒక భయంతో అమ్మవారి పూనకమైన తర్వాత నిమ్మలంగా ఒక ఉత్సాహంతో ఉంటాం. మేము అమ్మగారిని తీసుకొని వస్తుంటే ఒక భయంతో తీసుకొని వస్తాం. 1,40,00,000 మంది మా పూజారుల మీద ఆధారపడి అమ్మ మీద ఆధారపడి వస్తున్నారు కాబట్టి భయభ్రాంతులతో మేము అమ్మగారిని తీసుకురావడం జరుగుతుంది. మాకు కూడా ఆ అమ్మవారు పూనకంగానే మాకు ఒక ఉత్సాహం పట్టుదల ఆ పూనకమై ఉంటుంది. అదే నిష్ఠతో మేము తీసుకురావడం జరుగుతుంది. నరసింహరావు గారు, అంటే ఆదిపరాశక్తి సమ్మక్క ఉన్నటువంటి అంటే కొలువై కుంకుమ భరణ రూపంలో ఉన్న ప్రాంతానికి మీరు ఎంత దూరంలో ఉంటారు? అంటే జనరల్గా అందరికీ ప్రవేశం లేదనేది మీ పెద్దలు కానీ మీరు కానీ పూజారులు కానీ చెప్తున్నట్టు సంశయం. కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉంటారు, మిగతా అందరూ. అంటే మీరు ఆల్రెడీ ప్రధాన వ్యక్తి, కొమ్ము ఊదేటువంటి మీరు ఎంత దూరంలో ఉంటారు అమ్మకి? అమ్మకు చాలా దూరంలో ఉంటాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మా పెద్దలు పోతారు, పెద్దలు ఉంటారు. మా పెద్దలు సిద్ధమైన మునేందరు, కృష్ణయ్య, మల్లెల సత్యము, ఈ వంశంలో అందరూ మెయిన్ ఇంపార్టెంట్. ఎవరైతే పురాతన నుండి చేసుకుంటున్న దాని పద్ధతులు తెలిసిన వాళ్ళే ముందు పోతారు. ముందు పోయి దాన్ని పనిచేసిన తర్వాత గుట్ట మీద నుండి వచ్చిన తర్వాత మేము అందరం కలుపుకొని కుల పెద్దలు పూజారులు మిగతా పూజారులు అందరం కలుపుకొని మళ్ళీ ఆ తర్వాత తీసుకోవడం జరుగుతుంది. సో అప్పటిదాకా ఆ నలుగురు అక్కడైతే మీ పెద్దలు వచ్చిన తర్వాత మీకు వాళ్ళకి చాలా దూరం ఉంటుంది, చాలా డిస్టెన్స్ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. మా పెద్దలు వచ్చిన తర్వాతనే వాళ్ళని కలుపుకొని మీ కిందికి రావడం జరుగుతుంది. సో మునీందర్, కృష్ణయ్య, సత్యం మునీందర్, కృష్ణయ్య, సత్యం ఈ ముగ్గురు ముందు పోయి అక్కడ నీకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మీకు ఇండికేషన్ ఇస్తే మీరు కొమ్ము జలకం ఇవి పట్టుకొని వస్తారు, రావడం జరుగుతుంది. సో అప్పుడు స్టార్ట్ అవుతుంది అంత ప్రొసెషన్ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది అండి, అంటే ఇంతమంది మీకోసం ఎదురు చూడటం ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? మేము కూడా భయం, శ్రద్ధతో, భక్తితో చేయడం జరుగుతుంది. ఎందుకంటే 1,40,00,000 మంది మా మీద ఆధారపడి అమ్మవార్ల మీద ఆధారపడి వస్తున్నారు కాబట్టి మా కార్యక్రమాలు కూడా ఎంత జాగ్రత్తగా చేయాలో అంత జాగ్రత్త పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంటు, ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఆల్ డిపార్ట్మెంట్లు 29 శాఖల డిపార్ట్మెంట్లు ఈ జాతరకు కట్టుబడి పనిచేస్తున్నాయి.
అక్కడ మొత్తం ఎట్లాంటి టెన్షన్ ఉంటుంది ఏంది అనేటువంటిది ఎప్పుడైనా మీ పెద్దలు పంచుకోవడం, మీరు ఇట్లుండాలి అట్లాంటివి ఏమైనా చెప్పిరా? ఎప్పుడైనా ఇట్లా ఉండాలనేటువంటిది చెప్తారు కదా, జాగ్రత్తలు అట్లాంటి చెప్తారా? సంస్కృతి సాంప్రదాయం ప్రకారంగా మేము అమ్మవారి కొలిసే విషయంలో కానీ, పనుల్లో కానీ, అమ్మవారిని తెచ్చే విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మా పెద్దలు చెప్పిందే మేము పాటిస్తాం. మేము మా దాంట్లో ఎవరు ఏం చేయాలి ఏంటిది అనేది మా దాంట్లో నిర్ణయించడం జరుగుతుంది. దాని ప్రకారమే కట్టుబడి పని చేయడం జరుగుతుంది. సో అమ్మవారికి చేసే పనులు ఎవరు ఏం పని చేయాలనేటువంటి పని విభజన ముందే చేసుకుంటాం. అది ఆనవాయితీగా వస్తున్నది. సో ఇప్పుడు ఆదివాసీ పూజారులంతా కూడా ఇప్పుడు హీరోలు. మీరు ఇప్పుడు తీసుకొచ్చేటువంటి నలుగురిలో మీరు ఒకరు కాబట్టి వీరంతా ఇప్పుడు ప్రజలంతా మిమ్మల్ని హీరోలుగా చూస్తుంది. సాధారణ జీవితం ఈ మేడారం అయిపోయిన తర్వాత ఇదంతా ఎట్లా ఉంటుంది? మిమ్మల్ని ఇతరులు కలవడం కావచ్చు, మీరు కావచ్చు, మీ జీవన విధానం ఎట్లా ఉంటుంది? సార్, జాతర అయిపోయిన తర్వాత మా జీవన విధానం ఇక్కడనే ఉంటాం, వ్యవసాయం చేసుకుంటాం, పూజా క్రమాలు చేసుకుంటాం. ఇప్పుడు ఎట్లా పూజ కార్యక్రమాలు చేసుకుంటున్నామో జాతర అయిపోయిన తర్వాత కూడా సంవత్సరానికి 6 పండుగలు చేసుకుంటాం. మేము అమ్మవారికి 6 పండుగలు చేసుకుంటాం. మేము అమ్మవారికి సంబంధించిన 6 పండుగలు మాకు విలేజ్లో జరిగే పండుగలు 6 పండుగలు చేసుకుంటాం. అప్పుడు ఎప్పుడు అమ్మవారిని కొలుస్తూనే ఉంటాం. మాకు ఒక జాతర ఒక్కటే కాదు, జాతర అయిపోయిన తర్వాత 6 పండుగలు సంవత్సరం పొడుగుతో కొలుస్తారు. అంటే అవి ఎట్లా ఏ పద్ధతిలో ఎంబడి కొలుస్తారు? అంటే ఇప్పుడు ఈ పండుగ ఇట్లా ఉంటుందా? ఎట్లా ఇవి ఎంతమంది కార్తులం సంవత్సరంలో కొన్ని కార్తులు ఉంటాయి. ఆ కార్తులం బట్టి ఈ కాలం మారుతుంటే కార్తులం బట్టి మేము పండుగలు చేయడం జరుగుతుంది. సో ప్రకృతి ఒడిలో ఉంటారు కాబట్టి, ప్రకృతితో ముడిపడినటువంటి పండుగ కాబట్టి, ఆమె వనదేవత కాబట్టి ఆ వనదేవతకు ఏ రకమైనటువంటి నైవేద్యం వండాలో, వనదేవతను ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలో ఆలోచన చేస్తాం. ప్రధానంగా సమ్మక్కను తీసుకొచ్చే చిలుకలగట్టు ప్రాంతం లోపల 100 నుంచి 200 మంది కొక్కెర సిద్ధబోయినకు సంబంధించినటువంటి కుటుంబాలతో సహా అటు ప్రభుత్వం నుంచి గౌరవ సూచకంగా అమ్మను తీసుకొచ్చేటువంటి యంత్రాంగం కావచ్చు, ఆదివాసీ పూజారులు కావచ్చు, ఆదివాసీ సైన్యం కావచ్చు, వీళ్ళందరూ కింద చిలకలగుట్ట మీద ఉన్నప్పటికీ కూడా అక్కడ కేవలం 4 మాత్రమే ప్రవేశం ఉంటుంది. 4 లోపల నరసింహరావు ఒకరు. అక్కడ నరసింహరావు కూడా అమ్మకి చాలా దూరంలో ఉండి అక్కడ ఎవరైతే పూజలు ఆ అమ్మని అత్యంత ప్రసన్నం చేసుకుని పూజలు చేస్తారో ఆ తర్వాత కొమ్ము బూర పట్టుకొని ముందడుగు వేసిన తర్వాత బయటికి అమ్మ బయలుదేరుతుందని చెప్పి నరసింహరావు సంకేతం ఇచ్చిన తర్వాత జలకం, ధూపం ఇవన్నీ వేసుకుంటూ కొక్కెర కృష్ణయ్య అశేష జనవాహిని మధ్య కోట్లాది మంది అమ్మ భక్తుల అశేష జయ ద్వానాల మధ్య బయటికి వెళుతాడని చెప్పి కొమ్ము బూరను పట్టుకొని ముందు నడిచేటువంటి సైనికుడు నరసింహరావు తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV, ములుగు జిల్లా, మేడారం.